హాయ్ అండి అందరికీ. మా బాబుకి మండే ఈవినింగ్ స్నాక్స్లోకి ఫ్రూట్స్ పెట్టాను. నెక్స్ట్ మామూలుగా టైంపాస్ తినడానికి ఇలాగ ఒక కప్పు రాగి పిండి, 2 టేబుల్ బెల్లం తురిగినవి, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలిపాను అనమాట. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చేయాలండి. అప్పుడు ఎంత స్మూత్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. బాబుకి ఇలాగా బాల్స్ టైప్లో ఉంటే ఇష్టం. నెక్స్ట్ పట్టుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి చేశాను అనమాట. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలోని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి మరగనిచ్చాను. బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇడ్లీ పాత్ర రేక్ కూడా బాగా కడిగానండి. కడిగిన తర్వాత మనం చేసుకున్న ఏ రకంగా బాల్స్ కావాలో మీకు నచ్చింది ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. నేనైతే బాల్స్లో చేసుకున్నాను. బాల్స్ చేసుకొని ఇవన్నీ ఉడకబెట్టాను అనమాట. 5 మినిట్స్లో ఆవిరి పడితే అయిపోద్ది. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇలా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బాబుకి కూడా పెట్టాను. ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. కానీ నాకు స్వీట్ తక్కువ వచ్చిందనమాట. బాబుకి చిన్నపిల్లలకి స్వీట్ తక్కువగా పెడితేనే మంచిదనేసి బెల్లం తక్కువగా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగుందో. బాయ్ బాయ్.